రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులపై కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న దోపిడీ తీవ్ర విమర్శలకు కారణమైంది. భక్తులు సమర్పించే బోనంకు 200, కొబ్బరికాయ కొట్టేందుకు 50 రూపాయలు వసూలు చేస్తూ నిరభ్యంతరంగా దందా సాగుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆలయ అధికారులు చూస్తూ మౌనమై ఉండటంపై భక్తుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ వ్యవహారంలో అధికారులకు వాటా ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రత్యేకమైన రోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం ఉదయం బద్దిపోచమ్మను దర్శించుకునే సంప్రదాయం పాటిస్తారు. బోనాలెత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు మొక్కులు చెల్లించే సమయంలో బాధ్యతలో ఉన్న కాంట్రాక్టు సిబ్బంది అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలతో ఆలయ ఆదాయానికి గండిపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఈ దందాను ఆలయ సూపరింటెండెంట్ అండతోనే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ అవకతవకలు బయటపడ్డా ఆలయ ఈవో మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకుని దోపిడీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు లైన్లో నిలబడి ఎంతసేపు అవుతుంది? అది మేము పొద్దున వచ్చినాం లైన్కు. అక్కడ ఎవరు పోనిస్తలేరు, ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు. ఒక పాప బేవస్లో వెళ్ళిపోయింది, వెనక ముందు నెట్టుకుంటున్నారు. అక్కడ ఎవరు పోలీసులు కూడా లేరు. పంపించే వాళ్ళు కూడా పంపించాలి కదనండి. మేమా 7:30కు ఏమో వచ్చినాం. ఆడ ఒకరి మీద ఒకరు నెట్టేసుకొని పడి బోనాలన్నీ పోయినాయి. ఇప్పుడు చేసుకున్నాం ఒకరి మీద ఒకరు. మీకు ఆడ ఒక ముసలాం మీద బోనం కింద పడింది, ఏడిసింది. ఎట్లనండి ఇట్లా చేస్తా? కొబ్బరికాయలైనా కొట్టమంటే డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు వచ్చినావు నువ్వు అంటున్నాడు. 10 రూపాయలు ఇవ్వకపోతే అంటున్నాడు కదా, ఇస్తారు అనుకొని తినుకో అంటాడు. ఇచ్చినాము, ఆయన ముఖాన్ని కొట్టే వచ్చిన. ఎందుకంటే ఇట్లా చేసుడు? ఇదంతా దేవుడికే పెడుతున్నారా? చేసిందంతా దేవుడికే ఇస్తున్నారా? దేవుడి పేరు చెప్పుకొని ఎంత తింటున్నారు? చేస్తలేరా దేవుడికి? ఇదంతా తీసుకుంటలేరా? వాళ్ళంతా తింటలేరా? మరి న్యాయం ఎక్కడండి? దేవుడు ఎక్కడి నుంచో వస్తున్నారు. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? నేను వస్తాను, ఎక్కడి నుంచో వస్తాను, ఎంతో ఖర్చు పెట్టుకుంటాను. కాబట్టి ఇక్కడ దేవుని కాడ ఇంత ఆగమాగం చేసి ఒకరికొకరు కొట్టుకొని బోనాలు కింద పడేసి ఆగమాగం చేస్తే ఎట్లా చెప్పండి? వేలకు వేలు ఖర్చు పెట్టుకొని దేవుడు అని తృప్తిగా ఇక్కడ మొక్కులప్ప చెప్పి పేతానికి వస్తాను. దేవునికి చెల్లించుకోవాలా కానీ ఇంత ఆగం చేసి ఇంత డబ్బు గుంజుకుంటా ఇంత ఆగం చేస్తే ఎట్లా? ఎడిపోయినా పైసలేనా, ఎడిపోయినా పైసలేనా, ఆగమాగమేనే. ఇంకేమున్నది? ఎక్కడో లక్కనే తీసుకుంటా అంటే అది అవుతా అండి. ఏమున్నది చెప్పండి? ఇక ఆడ ఒక బందోబస్తుగా ఒక పద్ధతిగా ఉంటే అది ఉంటుంది. నా పేరు దేవేందర్, మాది మేడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం దర్శనానికి. ఇప్పుడు దాకా పోచా దేవస్థానంకి దర్శనం కాలే, ఇంకా బోనాలు ఇప్పుడు దాకా అందలేదు. జనాలకు ఇబ్బందికరంగా ఉంది, దర్శనం కాలే ఇంకా. ఇక్కడ డబ్బులు అడుగుతారు, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు ఇవి అని అడుగుతారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చెప్పినా మాకు ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు. అధికారులు కూడా ఇవి అంటారు, లంచం అడుగుతారు. బోనానికి 50-100 రూపాయలు తీసుకుంటారు. టైం కొబ్బరికాయలు బయట కొట్టుడు అయితే అది లోపల దర్శనం లేదు. టైం బాగా తీసుకుంటారు. లేడీస్ కానీ ఇబ్బంది అవుతుంది, బోనం ఎత్తుకొని 5-6 గంటలు పడతాను టైము.